హాయ్ అండి. గోదావరి స్టైల్ పచ్చిరొయ్యలు వంకాయ కూరకి ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని ఫ్రై చేయాలి. అందులో కొంచెం సాల్ట్, పసుపు వేస్తే రొయ్యలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయండి. రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. రొయ్యలు బాగా ఫ్రై అయ్యాక రొయ్యలు పక్కన పెట్టుకొని అందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేయాలి. అవి బాగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసి టమాటాలు కూడా ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గుతున్న టైంలోనే మనం కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మెత్తబడతాయండి. ఉల్లిపాయ టమాటా బాగా మెత్తబడ్డాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి వంకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు అనేవి మనం కట్ చేసుకునేటప్పుడే అందులో కొంచెం పసుపు అనేది వేస్తే వంకాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయండి. వంకాయ ముక్కలు ఫ్రై అయ్యాక అందులో కొంచెం కారం వేసి ఫ్రై చేయాలి. కారం వేసి ఫ్రై చేయాలి. అందులోనే మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి అవి ఫ్రై అయ్యాక వాటర్ అనేది పోసుకోవాలి. ఈ టైంలోనే ఆల్రెడీ మనం రొయ్యలు ఫ్రై అవుతున్నప్పుడు ఉప్పు వేసుకున్నాము. నెక్స్ట్ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఉప్పు వేసుకున్నాము కాబట్టి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కూర కొంచెం దగ్గర పడుతున్న టైంలోనే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసి కూర దగ్గర పట్టాక ఆఫ్ చేసి